ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోక అందరికి నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం కుకింగ్ చేయబోతున్నాము. అందరూ వచ్చి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ. సింపుల్ గా వంట తెలియని వాళ్ళు కూడా, బ్యాచులర్స్ కూడా నీట్ గా బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోతో మీకు అర్థం అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫ్రెష్ చికెన్ బాగా ఉప్పు పసుపు పొడి వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు బదులుగా మనకు సాల్ట్ బదులుగా కళ్ళు ఉప్పు వేసుకుంటే నీచు వాసన అనేది పూర్తిగా పోతుంది. 1 kg బాస్మతి రైస్ అరగంట ముందు బాగా నానబెట్టుకోవాలి. బిర్యానీకి అథెంటిక్ టేస్ట్ రావాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వాడాలి. సోంపు 10 గ్రాములు, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకు, రాతి పువ్వు కొద్దిగా తీసుకోండి, యాలకులు ఒక 6 నుంచి 7 తీసుకోండి, లవంగాలు ఒక 10 నుంచి 12 తీసుకోండి, స్టార్ పువ్వు ఒక 2 తీసుకోండి. ఇవి బిర్యానీకి మంచి టేస్ట్తో పాటు మంచి సువాసన అందిస్తుంది. ఎర్రగడ్డలు ఒక 3 పెద్ద సైజు తీసుకోండి, టమాటా 2 తీసుకోండి, పచ్చిమిర్చి 10 నుంచి 12 తీసుకోండి, లెమన్ ఒక చిన్న సైజు లెమన్ తీసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మిరప్పొడి యూజ్ చేయొచ్చు. నేను మిరప్పొడి యూజ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా మిర్చి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 4 టీ స్పూన్లు తీసుకోండి. అలాగే పుదీనా పిడికెడు సరిపోయేంత తీసుకోండి. పెరుగు 50 ml 100 ml తీసుకోండి, క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. జీడిపప్పు ఒక 20 పలుకులు తీసుకోండి. నెయ్యి ఒక 50 ml సరిపోతుంది. ముందుగా ఎర్రగడ్డల్ని కట్ చేసుకుందాము. సన్నగా తరుక్కోవాలి. ఈ విధంగా సన్నగా ఎర్రగడ్డల్ని తరుక్కుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు టమాటాని 4 భాగాలుగా కట్ చేసుకుంటాము. మరీ సన్నగా కట్ చేయకూడదండి. బిర్యానీలో వేసేటప్పుడు టమాటా ఎప్పుడు ఈ విధంగానే 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వేడి మీద అది బాగా మెత్తపడుతుంది. అప్పుడు టేస్ట్ మనకు బిర్యానీకి వస్తుంది. ఈ విధంగా మనకు ఎర్రగడ్డని కట్ చేసుకోవాలి. టమాటాలని, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము. 1 kgకి సరిపోయే దబర, 1 kg చికెన్కి 1 kg రైస్కి సరిపోయే దబర తీసుకోండి. ఆయిల్ బిర్యానీకి సరిపోయేంత 100 ml తీసుకోండి. 100 ml నెయ్యి. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ముందుగా బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాము. బాగా ఏగిన తర్వాత దోరగా ఏగాలి, మరి మార్చకండి. ఎర్రగడ్డలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు బాగా ఏగాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేగుతున్నప్పుడే అందులో ఉప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా వేగుతున్నప్పుడు ఉప్పు వేస్తే ఎర్రగడ్డలు త్వరగా మగ్గుతాయి, టేస్ట్ కూడా ఎర్రగడ్డలకి వస్తుంది. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి ఎర్రగడ్డలు. ఈ స్టేజ్లో మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 4 టీ స్పూన్లు వేసుకోండి. I saw the city passing by my window. Was in the crowd but I felt so alone.
my phone like every other second. My future was blurry and numb, a tunnel where there's no light. Oh, but then you came and sat right next to me. Your eyes, they glowed and అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మార్కెట్లో దొరుకుతుంది ప్యాకెట్ల రూపంలో, అది ఖచ్చితంగా వాడకండి. ఎందుకంటే అది స్టోరేజ్ ఉండేదానికోసంగా కొన్ని రసాయనాలు యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెష్గా అల్లం తెల్లగడ్డ పేస్ట్ మిక్సీలో పట్టి యూజ్ చేస్తే బాగుంటుంది. ఆయిల్ సపరేట్ అయిందండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయి ఆయిల్ సపరేట్ అయింది. ఈ స్టేజ్లో మనం టమాటా వేసుకుందాం. warm hands rubbed off the cold around me. I heard you say that everything is alright, but how did you know how I felt? You saw right through me that day. I was lost in space, but you pulled me down. And ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పిడికెడు పుదీనా వేసుకుందాం. 100 ml వేసుకుందాం. ఇందులో 2 చెక్కల నిమ్మరసం పిండుకుందాం. I will always remember it. How you turned everything around. I will always remember it. How you got me off the battleground. How you got me off the battleground. Yeah. You took it, you took it, took away my loneliness. So I know it, I know it. You're making me wholehearted. Together, together, together is always better. I don't want to be parted. You're making me wholehearted. మనం జీడిపప్పు మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకుందాం. బాగా కలుపుకుందాము. సన్నటి మంట మీద బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడుతుంది. On the pavement, sun on my face, chasing the skyline at our own pace. The world is wide, we're feeling small, ఈ స్టేజ్లో కొద్దిగా but ఉప్పు చేర్చుకుందాము. చికెన్ వేసుకుందాము. every whisper it counts. బిర్యానీకి సరిపడా చికెన్, 1 కేజీ చికెన్. ముందుగా ఉప్పు పసుపుతో బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకోండి. ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. We're wide awake inside this dream. Every mile, every road, every spark that we hold. We're never growing old. ఇందులో 1 స్పూను జీలకర్ర పౌడర్ చేర్చుకుందాము. Open skies and hearts that glow. Wide open skies and hearts that glow. Wide open skies and hearts that glow. 2 స్పూన్లు ధనియాల పౌడర్ మిక్స్ చేసుకున్నాము. Wide open skies and hearts. ఇందులో కారం చేర్చడం లేదు, ఎందుకంటే చివరిలో మనం కారం సరిపోకపోతే కారము ఉప్పు చేర్చుకున్నాము.
పొడి పొడిగా రావాలంటే వాటరు రైస్ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఏ రైస్ అయితే మనం గ్లాస్ తో తీసుకుంటామో అదే గ్లాస్ తో వాటర్ తీసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పుల నీరు తీసుకోవాలి. అలాగే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 గ్లాస్ మాత్రమే నీరు తీసుకోవాలి. మనకు కావలసిన నీరు తీసుకొని బాయిల్ చేసుకోండి. డైరెక్ట్ గా వాటర్ వేస్తే ముక్కలు మెత్తబడవు, కాబట్టి బాయిల్ చేసిన వాటర్ ని అందులో వేసుకోవడం మంచి. ఇప్పుడు మనం వేడి నీళ్ళని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం మనం కలుపుకుందాం. నాకైతే ఉప్పు సరిపోయింది, కారం తక్కువగా ఉందండి. ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటాను. నేను 1 టేబుల్ స్పూను కారం యాడ్ చేస్తున్నాను. బాగా తెల్లేంత వరకు ఉంచండి. తెల్లుతున్నప్పుడు మనం రైస్ మిక్స్ చేసుకుందాము. అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ మన దగ్గర ఉంది, దాన్ని ఇందులో మిక్స్ చేసుకుందాం. ఎసరు వచ్చిందండి. ఈ స్టేజ్ లో మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ 4 పక్కల చేరే విధంగా యాడ్ చేసుకుందాము. అప్పుడే మంట అన్ని దగ్గర చేరుతుంది. రైస్ ఇంతకు ముందే నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మిక్స్ చేస్తే ముద్ద అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఈ స్టేజ్లోనే మనం రైస్ మిక్స్ చేసుకోండి. 4 పక్కల రైస్ చేరే విధంగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ కలిపెట్టకండి, పాడవుతుంది. హై ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఉంచుకొని సిమ్ లో పెట్టుకోండి. అరగంట తరువాత బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతూ ఉంది. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ విదేశీ విహంగాలు పక్షులు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చాలా కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. సైక్లోన్ ఎఫెక్ట్, అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంది. 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి బిర్యానీ. ఈ స్టేజ్ లో మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. 50 ml నెయ్యి. మంచి స్మెల్ వస్తుందండి. రైస్ కూడా చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో. ఎక్కువగా కలిపెట్టకండి, జస్ట్ అలా 4 పక్కల చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో రైస్. రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో చూడండి. మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ మూమెంట్ మామూలుగా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.
లోకమే వండి వాచడానికి వేదికరా వేడి వేడన్నల్లో వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా